జహీరాబాద్ ఎంపీగా తనను గెలిపిస్తే యువతకు ఉపాధి కల్పనతో పాటు రైతుల సమస్యలు పరిష్కరిస్తానన్నారు జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు వరకు ప్రజల్లో నుంచి తనకు అనూహ్య స్పందన లభించిందన్నారు. నియోజకవర్గ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలంటున్నారు. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ప్రచారాలు ముగుస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారాలు ముగబోతున్నాయి. ప్రచారాల ఇన్ని రోజుల పాటు అంటే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కావచ్చు, అభ్యర్థుల ఎన్నికైన తర్వాత ప్రచారం ఎట్లా జరిగినాయి, ప్రధానంగా జహీరాబాద్ పార్లమెంట్లో ఎట్లాంటి ప్రచారాలు జరిగినాయి, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మనతో ఉన్నారు, జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొత్తం ఆ ప్రచారాలు ప్రారంభమైనప్పటి నుంచి చివరి రోజు వరకు కూడా ఎట్లా జరిగింది ప్రచారం, ఎట్లా ఉంది స్పందన? ముందుగా నమస్కారం. మా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా చాలా బాగా స్పందన ఇచ్చి ఈరోజు నన్ను ఈ స్థాయికి ఇంత ముందుకు నడిపించిన నా ప్రజలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే కేసీఆర్ గారు నన్ను నమ్మి బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీగా ప్రకటించి ప్రజల మధ్యకు పంపిస్తే ఈరోజు ప్రజలు కూడా నన్ను అట్లాగే ఆదరించి ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ఇవాళ కామారెడ్డి జిల్లా తీసుకున్నా, ఇటు మెదక్ జిల్లా 3 కాన్స్టిట్యున్సీలు ఇక్కడ తీసుకున్నా, ప్రజల నుంచి బాగా స్పందన ఉంది. ప్రజలు కూడా ఎక్కడికక్కడ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఫస్ట్ నామినేషన్ వేసి నేను బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ర్యాలీకి స్టార్ట్ చేసిన. అక్కడ ఆ రోజు నుంచి బాగా స్పందన వచ్చి జనాలల్లా ఈరోజు మేము కేసీఆర్ సార్ని ఎందుకు కోల్పోయినాం అంటే ఆయన ఇచ్చినన్ని పథకాలు, స్కీములు ఏ ప్రభుత్వంలో కూడా రాలేవు. మాకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు కూడా ఇన్ని స్కీములు మనకు చేరలేవని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతు బంధు విషయంలో కానీ, రైతు బీమా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇవన్నీ కేసీఆర్ గారు మనకు చేశారు. మిగతా వాళ్ళు మనకి ఏం చేయలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలలో 70 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి 10 ఏళ్లలో జరిగిందని చెప్పడం. అన్ని ప్రాజెక్టులు కానీ, స్కీములు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఇలా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లాలు ఇవ్వడం జరిగింది. ఆ నల్లాలు కూడా ఇవాళ మళ్ళీ రావట్లేదు, నీళ్ళు రావట్లేదు. ఇవాళ మా పార్లమెంట్లో చూస్తుంటే లంబడి తాండలల్లో వాళ్ళు మళ్ళీ బిందెలు ఎత్తుకొని పోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏ స్కీమ్లో అనౌన్స్ చేసిరో ఒక్క స్కీమ్ కూడా అమలు చేయలేరు. ఓన్లీ ఒక బస్సుది చేయడం జరిగింది, కానీ ఆ బస్సులో కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఆటో వర్కర్లు కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గాల్లో అంటే మీరు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఎట్లాంటి సమస్యలు అంటే ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు, సంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇటు కామారెడ్డి జిల్లాలో సో మొత్తంగా ఎట్లాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? అంటే నేను స్టార్టింగ్లో నాకు అనౌన్స్ అయి తిరగడం స్టార్ట్ చేసినప్పుడు March 1st ఎండింగ్లో అప్పుడు ఓరేసుకున్నారు రైతులంతా. ఓరంతా ఎండిపోతూ ఉన్నది, మోటార్లు కాలిపోతూ ఉన్నాయి. అంటే 10 ఏళ్లలో 2 సార్లు కాలని మోటార్లు ఇలా 5 నెలల్లో 4 సార్లు మోటార్లు కాలిపోయినాయి. అంటే నాణ్యమైన కరెంటు లేక కరెంట్ వోల్టేజ్ అప్ డౌన్ కావడం వల్ల మోటార్లు కాలిపోవడం జరిగింది. పంటలు ఎక్కడికక్కడ ఎండిపోవడం జరిగింది. ధాన్యం కొనుగోలు లేదు, సరైన టైంకు ధాన్యం కొనుగోలుకు అకాల వర్షాలు పడి మొలకలు ఎత్తిపోయినాయి. ఇలా రైతులకు చాలా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. అందుకని ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలనేది చేస్తారా పని. ఏం పరిష్కార మార్గాలు ఉన్నాయి? మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు? ఒకటే, నన్ను జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే నేను నా జహీరాబాద్ పార్లమెంటును ఎలా అభివృద్ధి చేసుకోవాలంటే ఒక ప్లానింగ్, టౌన్ ప్లానింగ్గా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలని. ఎందుకంటే ఫస్ట్ అక్కడ రైల్వే లైన్ ఇంతకుముందు గతంలో మార్కింగ్ అయింది, దాన్ని గతంలో ఉన్న ఎంపీ తీసుకురాలేకపోయింది. ఆ రైల్వే లైన్ నేను ఖచ్చితంగా సంగారెడ్డి వరకు రైల్వే లైన్ వారిని బాన్స్వాడ, జోకల్, నారాయణఖేడ్, జోగిపేట మీదకి వెళ్ళి అదొకటి, ఇటు బీదర్ కూడా తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే స్థానిక ఎంప్లాయ్మెంట్, యువత చాలామంది అక్కడి నుంచి వలసలు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకందరికి కూడా నేను స్థానికంగా నీమ్స్ వచ్చింది, స్థానికులకు ఎంప్లాయ్మెంట్స్ వచ్చే విధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ పెట్టించి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో జాబ్ మేళాలు పెట్టించి అర్హులైన వారికి అందరూ కూడా జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ నమస్కారం చేసి తెలియజేస్తా ఉన్నా. నన్ను 13 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ గెలిపిస్తే మరి పార్లమెంట్లో మీ యొక్క గొంతుకనే నేను ఉంటా అని చెప్పి మీ కుటుంబం, మీ సేవకునిగా నేను ఉంటా అని చెప్పి, అట్లాగే మన పార్లమెంట్కి కావాల్సిన నిధులు కానీ, హక్కులు కానీ పార్లమెంట్ నుంచి పోరాడి తీసుకొస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇది జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అనూహ్య స్పందన వచ్చిందని బీఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, భవిష్యత్తులో ఈ ఓ ప్రణాళికతో తనని గెలిపిస్తే ఓ ప్రణాళికతో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేస్తానంటూ కూడా గాలి అనిల్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, వీస్ న్యూస్.